ఆయన ఈజీగా అప్పగించాలి. అంటున్నారు. కానీ ఫ్యామిలీ తర్వాత ఒక మనిషిని కోల్పోవడం అంటే చాలా బాధాకరం. అసలు ఇప్పుడు నాకేం కాదు ఆల్రెడీ ఫేస్ మేడం. చేస్తున్నారు. ప్రవీణ్ పగడాల వాళ్ళ ఫ్యామిలీ నా ఆల్రెడీ ఫేస్ చేస్తున్నారు వాళ్ళు. నాకేం కాదు మేడం. ఓకే. మీకేది కాదని నాకేం కాన్ఫిడెంట్ కాదు. తోని పోరాడుతున్నారు. పోరాడుతున్నా. ఒకవేళ ఏమైనా సంతోషమే. క్రైస్తవ సంఘం కోసం ఒక ప్రాణం పోతుంది అనంటే సంఘం కోసం కొట్లాడి చనిపోతే దేవుని దగ్గర నాకు గొప్ప ప్రతిఫలం ఉంటుంది మేడం. క్రైస్తవులందరూ గుండెల్లో మిగిలిపోతాను. అన్న సంఘం కోసం కొట్లాడి చచ్చిపోయాడని. తా ఇది ఎట్లా అంటే మేడం, ఈ అర్థం పర్థం లేని చావు కంటే కూడా ఒక అర్థం ఉంటుంది కదా చావుకి. మీకు ఒక అర్థం ఉంటుందని మీరు ముందుకు నడుస్తా అంటారా? అంతే కదా మేడం. మరి మనిషిగా పుట్టిన తర్వాత జీవితానికి ఒక అర్థం ఉండాలి కదా. ఓకే. ఖచ్చితంగా ఏదో ఒక రోజు చనిపోతాం. అది ప్రతి ఒక్కరికి తెలిసిందే. వీళ్ళు వదిలిపెట్టినా నేనేమన్నా 1000 ఏళ్ళు బతుకుతాను మేడం. నాకు ఇప్పటికి అట్లేం 40 ఏళ్ళు. లేదండి. అట్లా మహా అంటారా? అయితే ఇంకొక 20 ఏళ్ళు 30 ఏళ్ళు. ఆ! అంతకంటే ఎక్కువైతే నేను ఉన్న భూమి మీద. అప్పుడు ఏదో తిండి ఎక్కువై చచ్చిపోయో, రోగం వచ్చి చచ్చిపోయో, లేకపోతే లేక చచ్చిపోయో ఆ దిక్కుమాలిన చావకంటే క్రైస్తవ సంఘం కోసం పోరాడుతూ సంఘక్షేమం కోసం చనిపోయాడంటే బతికినంతకాలం క్రైస్తవుల గుండెల్లో ఉంటాను. దేవుని దగ్గర గొప్ప పేరు ఉంటుంది హతసాక్షిగా. సో ఇంత బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. అవును. ఇంట్లో అక్క అవ్వచ్చు, అవును. పిల్లలు ఉన్నారు. అవును. సో మీకు కూడా అయ్యో నా పిల్లలు అని ఖచ్చితంగా ఒక బాధ అవుతుంటది. పిల్లలు ఖచ్చితంగా. మేడం విషయం ఏంటంటే వీళ్ళు ఒక విషయం అర్థం చేసుకోవాలి. మేము నలుగురు అన్నదమ్ములం. ఆ! మా పెద్దనే కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు. ఓకే. ఆయన వెనక కొన్ని వేల మంది ఉంటారు జనం. హ్మ్. నా రెండో అన్న ఎన్సీపీ పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ పార్టీ అధ్యక్షుడు. మీరు మొత్తం కాంగ్రెసా? కాదమ్మా, ఆ! నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ. ఓకే. మొన్నటి వరకు బీజేఎంసీలో ఉన్నాడు. ఓకే. బీజేఎంసీ రాష్ట్ర అధ్యక్షుడు. హ్మ్. ఖమ్మం జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, వరంగల్ జిల్లా, మహబాద్ జిల్లా, ములుగు జిల్లా, ఈ 5 జిల్లాల్లో కనీసం 4 లక్షల మంది జనబలం ఉంటుంది మాది. హ్మ్. మేము ఒక్కరోజు పిలిపిస్తే ఈ టౌన్ కనపడదు. హ్మ్. మేము హైదరాబాద్ కనబడకూడదు ఒక ఏరియా అనుకుంటే మా జనం వస్తే ఒక ఏరియా కనపడదు. వీళ్ళు నన్ను ఏం చేస్తారు మేడం? పొరపాటున ఎవడైనా టచ్ చేశాడు అని అంటే మాత్రం వాడు ప్రాణం మీద ఆశలు వదిలిపెట్టుకునే టచ్ చేయాలి టచ్ నన్ను. చేయాలంటారా? ఎందుకంటే ప్రవీణ్ పగడాల అన్న శ్రీమతి క్షమించేశాను అని చెప్పారు కదా. అంత Yes. మంచోళ్ళు కాదు నా అన్నదమ్ములు. హ్మ్. వెంటాడి వేటాడి నరుకుతారు నా అన్నదమ్ములు. హ్మ్. చాలా భయంకరంగా ఉంటుంది మాతో. ఓకే. వాళ్ళకి ఈ విషయం అంతా తెలుసు. మా జోలికి రావద్దు, మేము ఆ. ఎవరి జోలికి వెళ్ళాం. హ్మ్. మా జోలికి రానంత వరకు మేము ఎవరి జోలికి పోం. హ్మ్. కానీ మా జోలికి వచ్చారో వేటాడతాం. సిస్టమ్ దగ్గరికి వెళ్తాం. సిస్టమ్ కూడా పట్టించుకోకపోతే హ్మ్. మేమేం చేయాలో మాకు తెలుసు మేడం. హ్మ్. మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకోగలం. నలుగురు అన్నదమ్ములు ఉన్నాం చాలు. మీ ధైర్యం అన్నట్టు. అంతే అంతే మేడం. హ్మ్. సో ఇంట్లో మీ వైఫ్ అక్క అవ్వచ్చు. సో హ్మ్. ఏమంటుంది? ఈ చిన్నపిల్లలు ఉన్నారు, కొంచెం చూసి మాట్లాడు అంటది అంతే. చిన్నపిల్లలు ఉన్నారు, ఏమైనా మాట్లాడేటప్పుడు కొంచెం చూసి జాగ్రత్తగా మాట్లాడు అని చెప్తుంది. అంటే మీకు ఏమైనా సపోర్ట్ గా ఉందా? తను ఎప్పుడు సపోర్ట్ గా ఉంటుంది మేడం. అంటే మీ ఒక పోరాటానికి తను సపోర్ట్ ఎప్పుడు ఉందా? సపోర్ట్ గానే ఉంటుంది. ఒక భార్యగా భయపడింది కానీ ఒక పాస్టర్మ్మగా మాత్రం ఎప్పుడు సపోర్ట్ గానే ఉంటుంది తను.